ఇది శాంతి గారి ఇష్యూ చాలా రోజుల నుంచి ఇలా కొనసాగడం మనం చూసాం. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. సో, దీని వెనకాల మొదటి నుంచి ఉన్నది మదన్ మోహన్ గారే. ఎవరైతే వాళ్ళ భర్త ఉన్నారో మదన్ మోహన్ గారు. ఇప్పుడు మళ్ళీ మదన్ మోహన్ గారు తెరపైకి రావడం మనం చూస్తున్నాం. సో, దీని గురించి మనతో చర్చించేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. ఎందుకు ఈ మదన్ మోహన్ గారు ప్రతిసారి ఈయన ఎంట్రీ ఏంటి? స్టార్టింగ్ లో ఉన్నాడు, ఎండింగ్ లో ఉన్నాడు, మళ్ళీ యాక్చువల్గా నేను చరిత్రలో ఫస్ట్ టైం చూసా ఒక యాక్చువల్గా ఒక ఆడది నాకు నా పిల్లలకి న్యాయం జరగాలని అత్తారింటి ముందు ధర్నా చేస్తుంది, పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తుంది, లేదంటే అసెంబ్లీ ముందో రోడ్డు మీద ధర్నా చేస్తుంది. అంతే కదా, ఒక ఆడది. లేదా వాడు మొగుడు ఎక్కడ పని చేస్తాడో ఆఫీస్ ముందుకు వెళ్ళి ధర్నా చేస్తుంది, నాకు నా పిల్లలకి అన్యాయం చేయకు, నాకు న్యాయం చెయ్యి అని. ఫస్ట్ టైం ఒక మగాడు పార్లమెంట్ ఎదురుగా కూర్చొని మావిడ నుంచి నాకు నా పిల్లలకి న్యాయం జరగాలని పోరాడాడు. ఇక్కడే వాడి సిగ్గుపోయింది నిజంగా చెప్పాలి అంటే. అండ్ నెక్స్ట్ నన్ను విజయసాయి రెడ్డి, నా భార్య అండ్ సుభాష్ రెడ్డి బెదిరిస్తున్నారు, నన్ను చంపేస్తా నిన్ను అని. నాకు న్యాయం జరగాలి అని చెప్పి పోరాడతారు. ఏం న్యాయం జరగాలో అర్థం కావట్లా. మళ్ళీ చూస్తేనేమో నిన్న మా ఆవిడ వెరీ గుడ్, ఎంత మంచిదంటే అంత మంచిది, పాపం దానికి ఏం తెలియదు, నోట్లో వేలు పెట్టినా కొరకలేదు, ఎంత అమాయకులు అంటే అమాయకులు ఇట్లా ఉంటుంది అంతే. ఆవిడ్ని బలవంతంగా ట్రాప్ చేసి ఆ పైన రేప్ చేసి లోపరుచుకొని ఆమె చేత ఈ అక్రమాలన్నీ చేయించుకున్నారండి. అసలు ఆమెకి ఏమి తెలియదు. లే అంటే లేస్తుంది, కూర్చో అంటే కూర్చుంటుందంట, అంతే. అంతకుమించి ఏంది, సంతకం పెట్టు అంటే పెట్టేస్తుంది. చాలా అమాయకురాలు. ఎంత అమాయకురాలు అంటే అసలు ఇన్నోసెంట్ అనే పదానికి ప్రతిరూపమే నా భార్య అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే వీళ్ళందరూ ఇన్ని బెదిరిస్తున్నారంటే ఏదో రోజు నేను చంపేస్తా అని. అసలు మాకు నా భార్యని లోబర్చుకొని నా వైవాహిక జీవితాన్ని విచ్ఛిన్నం చేసి నా పిల్లలని అన్యాయం చేసి నా భార్య మీద కేసులు పెట్టి పైగా ఆమెను వాడుకొని కడుపు చేసి రోడ్ల మీద వదిలేసి ఈరోజు మా కుటుంబాన్ని బజార్కి ఈడ్చినందుకు, ఓకేనా, ఇన్ని అక్రమాలు చేసినందుకు, నా జీవితాన్ని సర్వనాశనం చేసినందుకు నేను విజయసాయి రెడ్డి పైన, సుభాష్ రెడ్డి పైన SC ST ఆంట్రాసిటీ కేసు పెడతా. వాళ్ళు ఉండేది తాడేపల్లిగూడెం ఆ పరిధిలోకే వస్తుంది కాబట్టి ఆ పోలీస్ స్టేషన్లో ఇమీడియట్లీ ఇప్పుడే జస్ట్ నేను అన్నాను లేదా వెంటనే అక్కడ వీళ్ళ మీద SC ST ఆంట్రాసిటీ కేసు బుక్ చేయాలి. ఇది బుక్ చేయాలని నేను రాష్ట్రపతిని, ఉపరాష్ట్రపతిని, ఇంకా సభాపతిని అందరినీ అడగడానికి అనేసి వచ్చాను. అందరికీ లేఖలు రాస్తున్నాను. ఇది ఇమీడియట్గా జరగాలని ఇతని ఆవేదన. నెక్స్ట్ అతని భార్య ఏమో వాళ్ళ చెర నుంచి విడిపించాలి, ఆమె వాళ్ళ మాయలో పడిపోయింది, ఈమెకి అసాంఘిక శక్తులతోని బ్యూరోక్రాట్లతోని అందరితోని పెద్ద ఎత్తున సంబంధాలు ఉన్నాయి. వాళ్ళందరితో ఏం చేస్తుందో, ఎప్పుడు ఏం చేస్తుందో నాకు చాలా భయం వేస్తుంది. నన్ను, నా పిల్లల్ని కాపాడండి ఆవిడ దగ్గర నుంచి. పైగా ఆవిడ్ని కూడా వాళ్ళ మాయలో నుంచి తీసేసి నాకు అప్పచెప్పండి, మేము సంతోషంగానే ఉంటాం, మాకంటూ ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఇది ఈయన చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు ఈ కథ అంతా చూస్తూ ఉంటే ఎంత నీచంగా ఉందంటే చరిత్రలో ఇంత నీచమైన కథ ఇంకోటి ఉండదేమో అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వీడి వల్ల జరిగిన మంచి ఏంటంటే మా అమ్మగారు చేసిన అక్రమాలన్నీ కూడా బయటపడ్డాయి. సంతోషం, మహాప్రసాదం. ఇప్పుడు ఈడీ అవన్నీ అటాచ్ చేసి ఏ ఆలయాలు ఎంతెంత పోయిందో అన్నీ కూడా జత చేసుకొని లెక్కలు రాసుకొని ఈమె మీద కేసు పెట్టాలి. కేసు పెట్టాలన్నా సరే మళ్ళీ ఇంకొక తలకాయ నొప్పి. పలానా శాంతి అక్రమాలు చేసింది, శాంతి వైఫ్ ఆఫ్ మదన్ మోహన్, కాదు మొన్న ఏమో పేరు చెప్పింది, శాంతి మీ ఆయన ఎవరు అని అడిగారు. అంటే అది మదన్ మోహనే కదా, ఉత్తరం నువ్వు పని చేసేటప్పుడు మదన్ మోహన్ అని రాశావు. ఇక్కడేమో మొన్న టీవీకి ఎక్కి ఆయన పేరు చెప్పారు, సుభాష్ రెడ్డి అనే పేరు చెప్పారు. ఇప్పుడు అట్లా రాయలేము. మీ ఇద్దరికి విడాకులు అయ్యాయా, ఇప్పుడు ప్రజెంట్ నీతో ఎవరు ఉంటున్నారు ఒకసారి చెప్పవా అని అడిగారు వాళ్ళు రాసుకోవడానికి. ఈవిడ దానికి ఆన్సర్ ఇవ్వాల. నెక్స్ట్ విజయసాయి రెడ్డి కదా పిల్లలు కన్నావా అంటే లేదు. ఇప్పుడు ఈయన డిమాండ్ ఏంటి మదన్ మోహన్ది, ఆ బిడ్డకి DNA టెస్ట్ చేసి వాళ్ళ ముగ్గురికి DNA టెస్ట్ చేసి ఎవరి DNAనో నాకు చెప్పాలి అని. సరే చేసావు, అంతా బాగానే ఉంది. ఈ ముగ్గురు DNAలు కాక ఇంకేమైనా కొత్త DNA వస్తే ఏం చేస్తాం? వాళ్ళ బర్త్డే అయి ఉండొచ్చు కదా. ముగ్గురికి కూడా నెగిటివ్ వస్తే ఏం చేస్తాం? 4వ వ్యక్తి ఎవడని ఎత్తుకుతాం, అంతేగా. సో ఇట్లా ఉంది ప్రజెంట్ ఇలా సిచ్యువేషన్.
సరే ఏదేమైనప్పటికీ శాంతి కేసు అయితే ఇప్పట్లో కొలిక్కొచ్చే అవకాశమే లేదు. అండ్ పోనీ దీని రంకు భాగవతాలు కొలిక్కొచ్చి వీళ్ళిద్దరు కలిసి ఉన్నా సరే ఇవి చేసిన అక్రమ భాగవతాలు ఉన్నాయి కదా, అది మాత్రం సాగుతానే ఉంటాయి. దాంట్లో మాత్రం ఎలాంటి అతిశయోక్తి లేదు. అండ్ 100% శాంతి నేరం చేసింది, తను నిందితురాలు, దేవాదాయ శాఖ భూముల్ని ఆస్తుల్ని కబ్జా చేసింది. అండ్ ఇక్కడ మీకు తెలియని ఇంకో విషయం ఏంటంటే ఈమె ఏం చేసింది, అసలు వీడు ఎందుకు ఇలా మారాడు, ఓవరాల్గా ఒక డేలో మా ఆయన చాలా మంచోడు అని ఈవిడ అనడం, మా ఆవిడ చాలా మంచిది అని ఇతను అనడం ఎందుకు జరిగిందంటే శాంతి లా చేసింది కదా, లా చదివింది, ఆ పరిచయం ఉన్న మంచి మంచి లాయర్లు ఉన్నారు ఇప్పటికీ, ఫ్రెండ్స్ బాగా నమ్మకమైన వాళ్ళతో కలిసి ఏం చేస్తారు, ఎలాగైనా శాంతి దేవాదాయ శాఖ కేసులో విజయసాయి రెడ్డి A1 అయితే, సుభాష్ రెడ్డి A2 అయితే, ఆ దేవాదాయ శాఖ మంత్రులు ఇంకెవరన్నా అధికారులు ఉంటే A3 A4 అయితే నువ్వు కూడా A5 6 అవుతావు, నేను కూడా అరెస్ట్ చేస్తారు, అది ఖచ్చితంగా చేస్తారు. అయితే నేను మరి బయటికి నిన్ను కనుక అరెస్ట్ చేస్తే నీ పిల్లలు అన్యాయం అయిపోతారు, మీ ఆయన చూసుకుంటారు లేదు నాకు తెలియదు. ఇప్పుడు ప్రజెంట్ నీకుంది మీ ఆయన ఒకడే, మీరు కొట్టుకున్నా తిట్టుకున్నా నీ భాగవతం ఆయనకు తెలుసు, ఆయన భాగవతాలు నీకు తెలుసు, అంతే కదా. తెలిసినప్పుడు ఏం చేస్తే ఎన్నోసార్లు కొట్టుకున్నారు, విడిపోయారు, మళ్ళీ కలిసారు, మళ్ళీ విడిపోయారు, మీకు అది కొత్త ఏం కాదు. ఇప్పుడు ప్రజెంట్ ఆయన దగ్గరికి వెళ్ళు, కాంప్రమైజ్ అవ్వు, ఎంతో కొంత పడాయి. నువ్వు ఆ 30 కోట్లు ఇవ్వనందుకే కదా వచ్చి నీ మీద పెళ్ళి రకీ దాకా తెచ్చాడు వ్యవహారం, అప్పుడే ఇచ్చుంటే బాగుండు కదా. ఇప్పుడైనా సరే ఆయనతో వెళ్ళి ఒక కాంప్రమైజ్ అవ్వు, నేను జైలుకి వెళ్తే నువ్వే కదా నన్ను తీసుకురావాలని చెప్పు, పిల్లల్ని బాగా చూసుకోమని చెప్పు. అండ్ నువ్వు ఈ ఈడీ అటాచ్ చేసే ఆస్తులా అంటావా, ఒప్పుకుంటే వాళ్ళు తీసుకుంటారు, తెలియకుండా కూడా ఎక్కడెక్కడో దాస్తావు కదా నీ లంకె బిందెలు, వాటిని అన్న చెప్పుకోవాలి కదా. అవి నువ్వు ఇస్తేనే కదా మీ వాడు నీకు బెయిల్ ఇచ్చి బయటికి రప్పిస్తాడు, లేకపోతే లాయర్ల కన్నా కట్టుకోవాలి కదా, ఈ కేసు ఇప్పటిది అయ్యేది కాదు. అందుకని చెప్పేసి మీ ఆయనతో బాగుండు, నీకు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇది తప్ప ఇంకేం చేయలేవు, ఎట్లా నీ పేరెంట్స్ అన్ఎడ్యుకేటెడ్, ఇంకెవరు ఏమి చేయలేరు, మీ ఆయన కొంచెం గట్టిగా పోరాడగలడు నీ తరఫున, ఆయనకి ప్లస్గా ఉండు అని ఈవిడ చెబితే ఆవిడ బాబు నువ్వు ధర్నాలు గిన్నాలన్నీ ఆపై మన ఇద్దరు కాంప్రమైజ్ కొద్దాం అని చెప్పేసరికి మార్నింగ్ పడుకున్నాడో లేదో, నిన్న ధర్నా చేశాడా, పొద్దున్న లేసి పలుదమ్ముకొని మొహం కడుక్కొని వచ్చి మా ఆవిడ చాలా మంచిది అన్నాడు. ఇది జరిగింది. ఇప్పుడు ముందే వచ్చినప్పుడే మా ఆవిడ చాలా మంచిది, వీళ్ళే ఇలా చేశారు, మావిడిని ఏదేదేదో చేసేసారు, లోపరుచుకున్నారు, వైపరుచుకున్నారు అని అప్పుడే చెప్పుకుంటే ఇప్పుడు అందరూ అయ్యో పాపం శాంతికి ఎంత అన్యాయం జరిగింది అనేవాళ్ళు.